వెలుగని చెప్పుకుంటూ వచ్చాము. వెలుగు పక్కనే చీకటనే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు పెనుగులాడుతుంది అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే దానికి వ్యక్తిత్వం కావాలి, ఒక వ్యక్తి రూపం ధరించాలి, సంపూర్ణ వ్యక్తిత్వం కలిగి నేను కూడా ఉండాలని ఆ మోగవేదన పడుతున్నటువంటి ఆ చీకటి. అయితే ఆ చీకటికి ఎంత మాత్రము ఎలుగు చోటివ్వలేదు. తన బాహుబలము చేత, శక్తి చేత ఆ వెలుగు చీకటిని చేరనివ్వకుండా ఎలుగు ఆ చీకటి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచింది. కానీ సంపూర్ణమైన వ్యక్తిత్వము చీకటికి రాలేదు, తెచ్చుకోలేకపోయింది. కారణం ఏమిటి అంటే దేవుని శక్తి చేత ఆ చీకటికి అక్కడ అద్దులు గీసి అక్కడే ఉంచినటువంటి పరిస్థితిని లేఖనంలో యోహాను పత్రిక 1 అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాము. చీకటి అక్కడ